హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఎడ్సెట్ 2019 తాలూకు నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకే, ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఏ విధంగా ఉంది అంటే, సో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే 400 రూపాయలు, మిగిలిన అన్ని కేటగిరీల వారికి 600 రూపాయలు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ముఖ్యమైన తేదీల విషయానికి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది 11/3/2019 రిలీజ్ అయినట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు. ఓకేనా, ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి 14/3/2019 మనకు అందుబాటులోకి అయితే మనకు రాబోతున్నాయంటే ఈ రోజు నుంచి మనకు ప్రారంభమైతే అవుతాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎటువంటి లేట్ ఫీజు లేకుండా 24/4/2019 వరకు కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. లేదంటే మనకు లేట్ ఫీజు అనేది 500 రూపీస్ ఎక్స్ట్రాతో 26/4/2019 వరకు కూడా మనం దరఖాస్తు అనేది చేయవచ్చు. హాల్ టికెట్స్ అనేవి 29/4/2019 మనకు హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి అయితే వస్తాయి. సో ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే 6/5/2019 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారంట. ఈ విధంగా మనకు ముఖ్యమైన తేదీలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ యొక్క పీడిఎఫ్ని మీరు దయచేసి డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే సిలబస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి. సో మీకు సిలబస్ వేరే కాకుండా ఈ యొక్క నోటిఫికేషన్లో ఇచ్చేస్తాను. మీకు వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఉంది. ఓకే, ఆ యొక్క పీడిఎఫ్ లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనకు ఉండడం జరుగుతుంది. సో మీరు బీఏ కానీ బీఎస్సీ కానీ మీరు బీకామ్లో కానీ ఖచ్చితంగా 50% స్కోర్ అనేది సాధించి ఉండాలని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, బీసీ వారికి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి 40% ఉంటే సరిపోతుంది తమ యొక్క డిగ్రీస్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే బీఈ కానీ బీటెక్ కానీ చదివిన అభ్యర్థులు అయితే ఉన్నారో వారు ఖచ్చితంగా 50% స్కోర్ అనేది సాధించాలి అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ సంబంధించి అంటే ఫిజిక్స్ సంబంధించి వీరు ఈ యొక్క బీఈడీలో కోర్స్ అనేది చేయడానికి అర్హులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, దాని తర్వాత మనకు ఏపీ ఎడ్సెట్కి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ స్కీమ్ ఏ విధంగా ఉంది అంటే మొత్తంగా 150 ప్రశ్నలు అయితే ఉంటాయని చెప్పి అంటున్నారు. మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి. సో జనరల్ ఇంగ్లీష్ సంబంధించి 25 క్వశ్చన్ అయితే వస్తాయన్నమాట. ఇది పార్ట్ ఏకి సంబంధించి. ఓకే, సో పార్ట్ ఏలో జనరల్ ఇంగ్లీష్ సంబంధించి 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి. క్వశ్చన్కి 1 మార్క్ చొప్పున 25 మార్కులు అనమాట. ఓకేనా, తర్వాత పార్ట్ బికి సంబంధించి జనరల్ నాలెడ్జ్ అనమాట. సో ఇవి కూడా 15 ప్రశ్నలు అయితే ఉంటాయి, 15 మార్కులు. తర్వాత పార్ట్ బిలోనే టీచింగ్ ఆప్టిట్యూడ్ కూడా ఉంటుంది, 10 క్వశ్చన్లు అయితే ఉంటాయి 10 మార్కులకి. పార్ట్ సిలో మనకు మెథడాలజీ అయితే ఉంటుంది. ఓకే, సో మెథడాలజీకి సంబంధించి మొత్తం 100 క్వశ్చన్స్ అనమాట. సో మీరు మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్ సంబంధించి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజికల్ సైన్స్ అయితే ఫిజిక్స్ సంబంధించి 50, కెమిస్ట్రీ సంబంధించి 50, తర్వాత బయాలజికల్ సైన్స్ అయితే బాటనీ 50, జువాలజీ 50, సోషల్ స్టడీస్ అయితే జియోగ్రఫీ 35, హిస్టరీ 30, సివిక్స్ 15, ఎకనామిక్స్ 20. ఓకేనా, తర్వాత ఇంగ్లీష్ అయితే 100 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మొత్తంగా మనకు 150కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు మెథడాలజీ ఎలిజిబిలిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూస్తే మ్యాథమెటిక్స్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ సంబంధించి సో ఏ మెథడ్కి ఏ ఎలిజిబిలిటీ అనేది ఉంది అంటే ఏ ఎడ్యుకేషన్ లెవెల్ అనేది మనకు ఎలిజిబిలిటీగా ఉందని చెప్పి చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఓకే, సో ఆ యొక్క క్వాలిఫికేషన్ మీకు ఉందో లేదో చూడండి. తర్వాత మనకు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉన్నాయంటే అనంతపురము, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, భీమవరం, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఓకేనా, తర్వాత క్వాలిఫై స్కోరింగ్ చూసినట్లయితే 37 మార్క్స్ వచ్చినట్లయితే సో ఏ అభ్యర్థి అయినా సరే క్వాలిఫై అంటే అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఎటువంటి క్వాలిఫై స్కోరింగ్ అనేది అవసరం లేదు అని చెప్పి చెప్పారు. అయితే మళ్ళీ ఏంటంటే ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వారికి ఫిజికల్ సైన్సెస్, మ్యాథమెటికల్ మెథడాలజీస్లో మనకు ఎటువంటి క్వాలిఫై స్కోరింగ్ అనేది లేదని చెప్పి కూడా పాయింట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ తర్వాత మనకి ఏంటంటే ఈ రిజల్ట్స్ అనేవి మనకు ఇప్పుడు రిలీజ్ అవుతాయని కూడా ఇందుక స్టార్టింగ్లో మీకు చెప్పాను. ఓకేనా, తర్వాత మనం చూద్దాం మనకు సిలబస్ సంబంధించి ఇన్ఫర్మేషన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు ఏపీ ఎడ్సెట్ 2019 తాలూకు సిలబస్ అనేది ఏ విధంగా ఉందంటే సో బీఏ, బీకామ్, బీఎస్సీ సంబంధించి 2016-19 పీరియడ్ కాలంలో మనకు ఈ యొక్క సిలబస్ అనేది కవర్ చేసినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ సంబంధించి, జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి మీరు సిలబస్ అనేది ఇక్కడ మీరు పరిశీలన చేయవచ్చు. ఓకేనా, తర్వాత మనకు పార్ట్ సిలో 1 ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్ టు బి ఆప్టెడ్ అని చెప్పి మనం ఏదైతే ఆప్షన్గా తీసుకుంటామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉండడం జరిగింది. ఓకే, సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. సో మీ యొక్క అప్లైన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, వీడియోని లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ ఇటువంటి అప్డేట్స్ అయితే పొందుతారు. థ్యాంక్ యూ.